గ్రాముల నుంచి 120 గ్రాములు దాదాపుగా 120, 130, 140 గ్రాముల ప్రోటీన్ ఎవ్రీ డే తీసుకోవాలి. మినిమంలో 1 కేజీకి 1 గ్రామ్ అయితే తగ్గకూడదు ఎవ్రీ డే. ఏ రోజుకి ఆ రోజు ఖర్చు అయిపోతుంది. ఇవాళ తీసుకుంటాను కదండి, మళ్ళీ వచ్చే శుక్రవారం తీసుకుంటాను, వచ్చే ఆదివారం తీసుకుంటాను అంటే అప్పటిదాకా బాడీ వెయిట్ చేస్తూ కూర్చోదు. సో కాబట్టి ఈ ప్రతి రోజు మీ శరీరానికి ప్రోటీన్ అవసరం. పోస్ట్ వర్కౌట్ న్యూట్రిషన్, ప్రోటీన్ కాదు, వర్కౌట్ చేసిన తర్వాత ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మీకు మజిల్ పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. సఫిషియెంట్ స్లీప్, 7 నుంచి 9 గంటలు నిద్ర కావాలా, మీ కండ బాగుండాలి, మీరు అందంగా కనపడాలి అని. మంచినీళ్ళు బాగా తాగాలి, హైడ్రేట్ అవుతూ ఉండాలి, మీ కండ ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండాలా. సో మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే వాటర్ ఇంపార్టెంట్. స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోండి. ఓకే, ఒత్తిడిని కొంచెం బ్యాలెన్స్ చేయండి. ఒత్తిడి రాకుండా ఉండదు, అది కూడా మీకు టాపిక్ చెప్తూనే ఉన్నాం. స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఆ టాపిక్స్ కూడా మీకు రీసెంట్లీ జరిగినాయి, మళ్ళీ జరుగుతాయి. కొంచెం బ్యాలెన్స్ చేయండి. లేదనుకుంటే ఏదో ఒక రూమ్ లోకి వెళ్ళి పెద్దగా ఏడవడమో, అరవడమో, క్యాన్లు పెట్టడమో పోతే కొంచెం ఒత్తిడి పోతుంది అనమాట. సో అందరి ముందు చేయకండి, భయపడతారు అనమాట. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఏదైనా ఒక రోజు చేస్తే అయిపోయేది కాదు, కొంచెం కన్సిస్టెన్సీగా డైలీ రెగ్యులర్ గా చేస్తే అది అవుతుంది, ఒక్కసారి అయ్యేది కాదు. దన్నా కవిత రాసుకున్నామా? సూపర్, రాసుకున్నా, వెరీ గుడ్. సో కొన్ని ప్రోటీన్ డైట్స్, లీన్ మీట్, ఫిష్, సీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, ఎగ్. సో వెజ్ లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి, నాన్ వెజ్ లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి. కొన్ని నట్స్, సీడ్స్, గ్రెయిన్స్, ఇవి మనం రెగ్యులర్ డైట్ లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్స్, మాంసకృతులు, పప్పు ధాన్యాలు, ఓకేనా. అండ్ బోనస్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫర్ మజిల్ గ్రోత్. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. హెర్బలైఫ్ రీబిల్డ్ స్ట్రెంగ్త్ పోస్ట్ వర్కౌట్ రికవరీ అని చెప్పేసి హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ కంపెనీ. ప్రోటీన్ ని న్యాచురల్ గా వితౌట్ క్యాలరీస్, వితౌట్ కార్బోహైడ్రేట్స్, వితౌట్ ఫ్యాట్ అందిస్తున్న ఏకైక కంపెనీ ప్రపంచంలో న్యూట్రిషన్ కంపెనీ హెర్బలైఫ్ కంపెనీ. ఏదైతే ఇప్పుడు మేము తీసుకుంటున్నాము, ఈ కంపెనీ ప్రోటీన్ ని ఎలా అందిస్తుందంటే ఐసోలేట్ చేసి అందిస్తుంది. ప్రోటీన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఐసోలేట్ చేసి దొరకదు. ఐసోలేట్ చేయడం అంటే ఏమిటి అంటే దాంట్లో క్యాలరీ లేకుండా ఇది అండ్ ఫ్యాట్ లేకుండా, కొవ్వు లేకుండా ప్రోటీన్ ని అందించగలుగుతున్న కంపెనీ అనమాట. అది కూడా ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ కాదు, ప్లాంట్ బేస్డ్ తో మనకు ప్రోటీన్ ని ఐసోలేట్ చేసి అందిస్తుంది. ఈ ప్రోటీన్ ప్రపంచంలోని కంటే చాలా ఫాస్ట్ గా బాడీకి అబ్జర్వ్ అవ్వడంలో ఇది నెంబర్ 1. అంటే శరీరానికి ఈజీగా డైజెస్ట్ అయ్యి, ఈజీగా అబ్జర్వ్ అయిపోయి మజిల్ ని మెయింటైన్ చేయడానికి, వర్కౌట్ చేసినా సరే కండ స్టామినా బాగా పెరగడానికి మీరు తీసుకుంటున్న షేక్ అండ్ రీబిల్డ్ అనే ఇంకొక సప్లిమెంట్ ఉంది వర్కౌట్ బాగా చేసే వాళ్ళకి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది. హెర్బలైఫ్ ప్రోటీన్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అయితే మాత్రం ప్రోటీన్ మజిల్ కి మంచిది, మజిల్ తగ్గదు అని. ఫార్ములా 1, పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, అలో అండ్ టీ, ఇవి మీకు ఎనర్జీ అండ్ మజిల్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ప్రోటీన్ మీరు మజిల్ ని మెయింటైన్ చేయాలి అనుకుంటే మనకు బయట దొరికే ఇవి ఎక్కడ కూడా క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటిలో కండిషన్ ఏంటి? ఒకటి క్యాలరీ ఎక్కువ ఉండొచ్చు, రెండోది ఫ్యాట్ ఎక్కువ ఉంటది, కొవ్వు పదార్థాలు నిండి ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవ్వదు, ఈజీగా అబ్జర్వ్ అవ్వదు. ఎంత తింటే మాంసం ఇంతే బాడీకి వంట పట్టేది. ఇది ఇంత తీసుకుంటే ఇంత బాడీకి అబ్జర్వ్ అవుతుంది ప్రోటీన్. అందుకని డిఫరెన్స్ ఉంటుంది, రిజల్ట్ డిఫరెన్స్. అందుకే స్టార్టింగ్ లో చాలా మంది రిజల్ట్ చెప్పడానికి కారణం. సమరీ, మజిల్ ఆర్ విషల్ ఫర్ హెల్త్. ఇది చాలా క్రూషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉండడానికి, బాడీలో జరిగే ఫంక్షన్స్ కి మజిల్ చాలా ఇంపార్టెంట్ అండ్ బాడీ కంపోజిషన్ కి చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ మజిల్ లాస్ విత్ ద రైట్ లైఫ్ స్టైల్. సో మన మజిల్ తగ్గిపోకుండా చూడండి. మంచి న్యూట్రిషన్ తో, మంచి జీవన విధానాలు, మంచి పోషకాహారంతో మజిల్ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. బిల్డ్ ఇన్ మజిల్ ఫర్ స్ట్రెంగ్త్. సో ఈ కండని పెంచడానికి బాగా ట్రై చేయండి, ట్రైనింగ్స్ తో కావచ్చు, డైట్ తో కావచ్చు. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. మెల్లిగా అయినా మొదలు పెట్టండి కానీ కంటిన్యూ చేయండి. సో మీ బాడీకి రైట్ న్యూట్రిషన్ తో ఫీల్ చేయండి. స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ లైఫ్. మనం ఎంత బాడీని స్ట్రాంగ్ చేసుకుంటామో లైఫ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ అందరికి ఒక అనౌన్స్మెంట్, మన పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండడం కోసమే పిల్లల కోసం ఒక సపరేట్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసాం. వాళ్ళ డైట్ ని మార్చడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చడానికి, దాంతో పాటు వాళ్ళ అలవాట్లు, పిల్లలు బాగా
జంక్ ఫుడ్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మన డైట్లోనే ప్రోటీన్ లేవు, మరి పిల్లల పరిస్థితి ఏంటి? మనకు 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి, పిల్లలకి 2 గ్రాములు కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎదుగుతున్న వయసుకి 2 గ్రాములు కావాలి. మన తిన్న డైట్ లో కొంచెం క్వాలిటీ ఉంది మన చిన్నప్పుడు, బట్ ఇప్పుడు పిల్లలు తీసుకుంటున్నంత విషయమే. ఆ ఎడిక్షన్, పిల్లలు జంక్ ఫుడ్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు, మొబైల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఆడుకోవట్లేదు, ఇళ్లలోనే ఉండిపోతున్నారు, ఇళ్లలో మొబైల్ గేమ్స్ ఆడేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మజిల్ పడిపోతుంది. వాళ్ళు తింటున్న డైట్ ప్రమాదకరమైన డైట్ తింటున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా పాయిజన్, బాడీలో విషం ఎక్కుతుంది. మూడోది వాళ్ళ బిహేవియర్ మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లల కోసమే సపరేట్ గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. పిల్లల అలవాట్లు మార్చడానికి, అలాగే వాళ్ళ వ్యవహారం మార్చడానికి, వాళ్ళ ఆహారం మార్చడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి వారానికి ఒక 2 గంటలు వాళ్ళని మంచిగా ఫిజికల్ గా ఆడించి గేమ్స్ పెట్టి, రికగ్నిషన్స్ పెట్టి, కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళ అలవాట్లు మారుస్తూ వాళ్ళకి డైట్ మేము ప్లానింగ్ ఇస్తున్నాం. పిల్లల్ని మేము మారుస్తున్నాం. ఓకే, చదువు మీరు చెప్పించగలుగుతారేమో, బట్టలు మీరు కొనిపించగలుగుతారేమో, కానీ విలువలు నేర్పించడం కష్టంగా ఉంది. ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా చదివే నేర్పిస్తున్నారు కానీ విలువలు పోయి నేర్పించట్లేక టైం లేదు. వాటన్నిటికీ సపరేట్ ప్లాట్ఫామ్